నీ గురించి, నీ జీవితం గురించి దేవుడు ఉద్దేశించినటువంటి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న పిలుపును నువ్వు గ్రహిస్తే, తెలుసుకుంటే ఇతరులతో ఎప్పుడూ కూడా నువ్వు పోల్చుకోవు. ఈ యోహాను గురించి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇతడు రాబోయే మెస్సయేమో, క్రీస్తేమో అనుకుంటున్నారు. కొంతమంది ఏలియా అని అనుకుంటా ఉన్నారు. అయితే ఈయన క్లారిటీ చెప్తున్నాడు ఏంటంటే, నేను క్రీస్తును కాను, ఏలియాను కాను, నేను ఎవరినంటే క్రీస్తు కోసం ముందుగా మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి ఒక శబ్దాన్ని అని చెప్పి తన గురించి తాను మరి మాట్లాడుకుంటా ఉన్నాడు. ఇతనికి తన లైఫ్ గురించి ఒక క్లారిటీ ఉంది. తన ఆత్మీయత, తన జీవితానికి అర్థం ఏంటో ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఇంకా నేను క్రీస్తులా ఉండాలను, లేదంటే ఇంకా నేను ఆ ఏలియాలా ఉండాలను, ఇంకా ఏమి కంపారిజన్ చేసుకోకుండా ఇప్పుడు నా పనేంటి, నేనేం చేయాలి అని ఆయనంట మరి ఆ పని మీద అతను ఉన్నాడు. మనందరికీ అసలు మన జీవితం ఏంటో, ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడో, అసలు దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటో మనం ఎరగట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులను చూచి వాళ్ళలాగా మనము అది చేయాలి, అలా ఉండాలి అని చెప్పి మనందరం కూడా అది ఇది చూస్తున్నామే తప్ప అసలు దేవుడు నన్నేం చేయమంటున్నాడు, నేనెందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఏ విధమైన విషయాల మీద మనసు పెట్టమంటున్నాడు అనేది ఎవరికీ కూడా లేదు. బైబిల్ రాసిన కొద్ది కాలం తర్వాత మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు రక్షణ పొందినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళ హృదయాల్లో వచ్చే ఆలోచన ఏంటంటే, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా అని అడిగేవారు. ఈరోజు మనమేం అడుగుతున్నామంటే, ప్రభువా నా చిత్తం ఇదయ్యా, నువ్వు నెరవేర్చయ్యా అని చెప్పి మన చిత్తము దేవుడికి చెప్తున్నాం. ఆ యోహాను ఇదిగో యేసయ్య అలా చేశాడు, ఏలియా ఎలా చేశాడు, వాళ్ళలాగా నేను చెయ్యాలి అనేది కాదు. ఇతని యొక్క పిలుపు, ఇతని పట్ల దేవుడి యొక్క ఉద్దేశము ప్రత్యేకమైనది గనుక దేవుడు ఏదైతే అతన్ని చేయమన్నాడో అదే అతను వచ్చి ఇక్కడ చేస్తున్నాడు. మునుపు ఎప్పుడు ఎవరు కూడా బాప్తిస్మం గురించి ఎవరు చెప్పలేదు. మారు మనసు రక్షణ గురించి ఎవరు అంత ఖండితంగా మరి గద్దించిన వారు లేరు. క్రీస్తును బాప్తిస్మాన్ని లోకానికి పరిచయం చేసిన వారు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి తన జీవితం అంతా కూడా నడిచాడు. కాబట్టి అంతకుముందు ఏ ప్రవక్త జీవితంలో జరగలేని విషయాలు ఈ ప్రవక్త జీవితంలో జరిగాయి. ఈ రోజు మనందరం కూడా దేవుడి యొక్క ఉద్దేశంలో నీ కోసం నా కోసం ఏమి కలిగి ఉన్నాడో అనే విషయం మిస్ అయిపోతున్నాం. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సృష్టి. కాబట్టి వాళ్ళలాగా మనం ఉండొద్దు, వీళ్ళలాగా ఉండొద్దు, చూచినలాగా ఉండొద్దు. అసలు దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో, నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటో నువ్వు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. ఈ గుండె పని వేరు, ఈ కన్ను పని వేరు. కాబట్టి శరీరం అంతా కన్నే పెట్టలేదు, శరీరం అంతా గుండె పెట్టలేదు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని. ఈ గుండె చేసే పని ముక్కు చేయలేదు, ముక్కు చేసే పని గుండె చేయలేదు. ఇప్పుడు గుండె ముక్కులా ఉండాలంటే, ఈ ముక్కు గుండెలా ఉండాలంటే కుదరదు. ఏది దేని పని అది చేస్తేనే అసలు దాన్ని ఎందుకు సృష్టించాడో అనేది ఒక అర్థం వస్తుంది. కాబట్టి ప్రతి అవయవము ఎలా దేవుని చిత్త ప్రకారంగా చేశాడో అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని కూడా మీ పరిస్థితుల్ని కూడా నేను అలా చేశాను. కాబట్టి మీరు ఇతరులతో పోల్చుకోకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేనేం చేయాలి, నా జీవితం ఏంటి అని ఆధ్యాత్మికంగా పరీక్ష చేసుకుంటే అసలు దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకున్నాడో దాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడంట ఇది నా జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని నేను చేయగలిగినాను అని నిన్ను బట్టి నీకు ఒక సాధించానని ఒక సంతోషం కలుగుతుంది. అంతేగాని ఒకవేళ నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివని నువ్వు గమనించుకోకుండా ఉంటే, ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటే నీకు అసూయ, ద్వేషము, కోపము, వాళ్ళలా ఉండాలని ఒక తపన మనకు కలుగుతుంది. వాళ్ళ ఉద్యోగంతో వీళ్ళ ఉద్యోగము, వాళ్ళ భర్తలతో వీళ్ళ భర్తలు, వాళ్ళ యొక్క అందముతో వీళ్ళ అందం. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వాళ్ళ చూసి ఆ హీరోలో ఉండాలనుకుంటారు, ఈ హీరోయిన్ లాగా ఉండాలనుకుంటారు, వాళ్ళలాగా అది చేయాలనుకుంటారు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు. ఇదే తప్ప అసలు దేవుడు ఏమన్నాడనే విషయము చాలా మందికి గ్రహింపు లేదు. ఇది అజ్ఞానము దేవుని పెట్టారు. ఈ యోహాను అనే భక్తుడికి చాలా చాలా క్లారిటీ ఉంది. నేను క్రీస్తును కాదు, నేను ఏలియాను కాదు, నేను యేసయ్యకు ముందుగా వచ్చినటువంటి మార్గం సిద్ధపరిచే ఒక శబ్దాన్ని అనే క్లారిటీ ఉంది. కాబట్టి నీ జీవితం గురించి క్లారిటీ వచ్చేదాకా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. యోహాను మూలాన ఎంతమందికి మేలు జరిగిందో అలాగా నీ జీవితం బట్టి కూడా అనేక మందికి మేలు కలుగుతుంది. దేవుడు మనందరి కోసము సిద్ధం చేసినటువంటి కార్యాలు, సత్క్రియలు నెరవేర్చడానికి మనము సృష్టించబడి ఉన్నాము. గుర్తుపెట్టుకోండి దేవుడు పెట్టారా, దేవుడు మనందరి కోసం, ఒక్కొక్కరి కోసం దేవుడు ఏదైతే సత్క్రియలు ఆయన సిద్ధం చేసి ఉన్నాడో అవన్నీ చేయడానికే మనం పుట్టి ఉన్నాం అని మనందరము గ్రహించి, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి,
నేను ఏం చేయాలి ఉద్యోగంలో అని మనము దేవుని పట్ల ప్రార్థించినప్పుడు మనకంట వాడు పైకి వెళ్ళిపోతున్నా, వాడు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నా, మనము చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనకి ఎప్పుడు కూడా ఆ కంపారిజన్ చేసుకుని వాళ్ళతో పోల్చుకొని బాధపడడం, దేవుడు బాధపడము. దేవుడు నన్ను ఈ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి నన్ను నడిపిస్తున్నాడు, లేదంటే ఇటువంటి చేదైన అనుభవం గుండా నా కుటుంబంలో నన్ను నడిపిస్తా ఉన్నారు, కాబట్టి దీనిని నేను భరిస్తూ సహిస్తూ ఇప్పుడు నేను ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకుని ఆ విధంగా ఉండాలి తప్ప, దేవుని బిడ్డలారా నా జీవితం అలా లేదు, నాకు మంచి జాబ్ లేదు, ఆ మంచి ఆర్థిక స్థితి లేదు, లేదంటే నాకు ఆలాలే నా పరిస్థితి లేవు, నా తల్లిదండ్రులు అలా ఆస్తిపరులు కాదని నిరాశ పడిపోయి అసూయ పడిపోయి దేవుని బిడ్డలారా ద్వేషాలు పెంచుకుంటూ చేయాల్సిన విషయం చేయకుండా ఉంటే, దేవుని బిడ్డలారా చివరికి మన జీవితం ఏమైపోతుందంటే దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు కాదు, వీళ్ళలాగా చూసుకుని ఏడ్చి నిరాశ నిస్పృహలతో విశ్వాసం కూడా కోల్పోయి ఈ జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా మనము దేవుడు ఉద్దేశించిన ఆ కార్యాలన్నీ జరిగించాలి అంటే నువ్వు మాత్రం నీ జీవితాన్ని బాగా పరీక్షించుకో. ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి, ఎందుకు ఈ కుటుంబం, ఎందుకు ఇటువంటి భర్త, ఎందుకు ఇటువంటి పిల్లలు, ఇటువంటి అనుభవంలో నుంచే నేను వెళ్ళాలి, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి ప్రభువా, ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి నిరాశ పడకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే కనుక దేవుని బిడ్డలారా నీ జీవితము ఒక రోజు సార్థకతలోకి వెళతాది. హల్లెలూయా. ఈ యోహాను అందరిలాగా ఎక్కువ కాలం దీర్ఘాయుష్తో బతకలేదు. ఆయన మరణం కూడా ఎలా ఉందంటే హత్య చేసి ఆయన చంపేశారు. ఈ లోకములో మనందరం ఈ లోకములో సాధించాం, ఎంత గొప్ప స్థితికి వెళ్ళాం అనేది దేవుని దృష్టిలో ప్రయారిటీ కాదు. నీ పని నువ్వు చేసి నువ్వు ముగించావా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు ఇతరులతో పోల్చుకుంటే అటువంటి జాబ్ లేకపోవచ్చు, అటువంటి చదువు లేకపోవచ్చు, అటువంటి ఆర్థిక స్థితి లేకపోవచ్చు, అటువంటి మరి పరిస్థితులు అనుకూలతలు లేకపోవచ్చు, అవకాశాలు లేకపోవచ్చు, అందము లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ యోహాను దేవుడు అనుమతించినట్టుగా మునుపెన్నడూ కూడా ఎవ్వరూ చూడలేని పరిస్థితుల్లో ఆయన మరణానికి అప్పగించిన అతడు దాన్ని ఎంతో ప్రేమతో స్వీకరించి నేను సత్యం కోసం ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి ఇదే నా జీవితంలో దేవుని చిత్తము అని దానికి తల ఉంచాడు. హల్లెలూయా. మనము ఎప్పుడు దేవుడు నా జీవితంలో మంచే చెయ్యాలి, నా జీవితంలో అంత సమృద్ధి ఉండాలి అని మనందరం కూడా ఇటువంటి లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు క్రైస్తవత్వంలోకి తీసుకొచ్చి దేవుడు నిన్ను ఇంకా తిరిగిలేని వ్యక్తిగా చేస్తాడు అనుకుని అందరితో పోల్చుకోవద్దు. నేను చెప్తున్నా, గాడ్ కెన్ బ్లెస్ యూ, కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళలా కాదు. దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. ఆ దీవెన నువ్వు పక్క వాళ్ళతో ఎప్పుడు కూడా పోల్చుకోకు. ఇచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని బిడ్డలారా మరి దేవుణ్ణి గణపరచుచు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక్కొక్క అడుగు వేసేవారుగా ఉంటే దేవుడు నీ కోసం సిద్ధం చేసిన ఆ సత్క్రియలన్నీ చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడి చేత ప్రశంసించబడతాం. కాబట్టి ఆ యోహాను ఆ విధంగా అందరితో పోల్చుకుంటే మరి అంత గొప్ప మరణం కాకపోవచ్చు, అంత దీర్ఘాయుష్తో బతకకపోవచ్చు, కానీ దేవుని బిడ్డ అద్భుతమైనటువంటి కార్యాలు చేసి తన జీవితాన్ని సక్సెస్ఫుల్ గా ముగించి తన జీవితానికి సార్థకతను ఆయన సంపాదించుకున్నాడు. హల్లెలూయా. సార్థకత అంటే సక్సెస్ కాదు, సార్థకత అంటే డబ్బు కాదు, సార్థకత అంటే గౌరవాలు ఈ లోకంలో ఏది కాదు. దేవుడు ఉద్దేశించిన కార్యాలు నీ జీవితంలో జరగడానికి నిన్ను నీవు దేవుని బిడ్డ తల వంచి అప్పగించుకోవడమే జీవితానికి సార్థకత. హల్లెలూయా. హల్లెలూయా.